జీవితాన్ని మార్చగలిగింది. పురుషోత్తం చౌదరి, ఆర్ఆర్కే మూర్తి గారు, సాధు సుందర్ సింగ్ ఒక కాగిత ముక్క ద్వారా రక్షింపబడ్డాడు. మన సొంత దైవజనులు, గొప్ప దైవజనులు బక్సింగ్ చాబ్రా ఈ బైబిల్ని చించేశాడు, కానీ బైబిలే ఆయన జీవితాన్ని అంతం వరకు కూడా ఆయనను ఆకట్టుకుని బైబిల్ కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నట్టు అనేకమైన మహానుభావులు మన మధ్యలో మనం చూస్తున్నాం. మనలోనే కాదు, బయట కూడా ఎంతోమంది. ఆ విధంగా మనల్ని కూడా, నా స్నేహితుడు కూడా ఒక బ్రాహ్మణ్ కుటుంబం నుండి దేవుని వాక్యానికి ఆకర్షితుడై దేవుని వాక్యము జీవపు గ్రంథం అని తెలుసుకోగలిగినాడు. అటువంటి బైబిల్ని దేవుడు మన చేతిలో ఎంత సులభంగా ఆయన ఉంచున్నాడు. ఎంతమంది మహానుభావులు త్యాగం చేసుకున్నారు. ఎవరు? మేరీ, సండే స్కూల్ టీచర్స్, బీబీఎస్ టీచర్స్ లేదా ఇక్కడ మేరీ జోన్స్ కథ. మేరీ జోన్స్ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మైళ్ళు దూరం వెళ్ళింది ఒక బైబిల్ తన చేతిలో ఉండాలని. తర్వాత ఎంతమందికి చాక్లెట్ అంటే ఇష్టము? ఎంతమందికి చాక్లెట్ అంటే ఇష్టం చెప్పండి. నాకు కూడా ఇష్టమే. 46 సంవత్సరాలు గాడిద వయసు, అయినా చాక్లెట్ అంటే ఇష్టం. డైరీ మిల్క్, ఓరియో, సన్ సిల్క్ అంతా. చాక్లెట్ అంటే ఎంత? క్యాడ్బరీస్ విన్నారా? క్యాడ్బరీస్ తెలుసు, కానీ డూ యు నో హూ ఇస్ ద క్యాడ్బరీస్? ఒక కూతురు హెలెన్ క్యాడ్బరీ, 12 సంవత్సరాల అమ్మాయి. ప్రతిరోజు కూడా బైబిల్ తీసుకొని స్కూల్కి వెళ్ళేది ఆమె. వాళ్ళ నాన్న, ఇప్పుడు మీ నా తండ్రి చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్ అయితే మనం ఏం తీసుకెళ్తాం స్కూల్కి చెప్పం కదా? అందరికీ మార్కెటింగ్ చేస్తాం. ఏమి? మా నాన్న ఫ్యాక్టరీ, మా నాన్న క్యాడ్బరీ. మా నాన్న ఎవరు తెలుసా? ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్, క్యాడ్బరీ. కానీ హెలెన్ ఆ పని చేయలేదు. ప్రతిరోజు కూడా క్యాడ్బరీ చాక్లెట్ అంటే ఈ రోజు కూడా మా పిల్లల నోర్లో ఏమూరుతుంది? నిజమా కాదా? క్యాడ్బరీ చాక్లెట్ తినని వాళ్ళు ఒక్కడు కూడా లేరు. ప్రైజ్ ది లార్డ్. నన్ను గణపరచు వారిని నేను, విలియం కాల్గేట్, మనకు తెలుసు, విన్నాం ఎన్నోసార్లు దశంభాగం గురించి చెప్తూ. విలియం కాల్గేట్ మారుమూల గ్రామంలో కూడా కోల్గేట్ పేస్ట్ అయ్యా, కోల్గేట్ అంట. ఏం వేస్తావు? కోల్గేట్ పౌడర్. 10% నుండి 90% వరకు దేవుడు నన్ను గణపరిచిన వాడిని. మీరేమనుకుంటున్నారంటే ఈ బైబిల్ చదివే వాళ్ళంతా దైవజనులు, పాస్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు, లోకము వాళ్ళు ప్రయోజకులు కాలేదనుకుంటున్నారేమో. బైబిల్ చదివిన వారే దేవుని లోకానికి ప్రయోజకులు కాగలిగారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చదివిన వాళ్ళే లోకానికి ప్రయోజకులు కాగలిగారు. జాన్ రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్, విమానము కనిపెట్టగలిగారు. ఏమ్మా కాన్పు చేస్తూ ఉన్నారు కదా, మనకు తెలుసు. పాతకాలం ఇదే వజ్రకుల్లో ఒక అమ్మ చెప్పేది, అవయ్యా మేము పల్లెటూరుకు పోయి 12 మంది పిల్లల్ని కన్నానయ్యా. ఎట్లా కన్నావమ్మా? ఆమె పేరు మరియమ్మ, దాదాపు 80 సంవత్సరాలు. ఆమె ఒకరోజు అడిగాను. సరదాగా మాట్లాడుతుంటారు. పెద్దవాళ్ళు అంటే చాలా గౌరవం, ఎక్కువసేపు గడుపుతాం వాళ్ళతో. మేము నాన్నతో ఎక్కువ గడుపుతాం. ఆయన అన్ని, నేను పొలం నుండి వచ్చి ఇట్లా టవల్ కప్పుకున్నానయ్యా. టవల్ కప్పుకుంటే పిల్లలు పుట్టు అని పడిపోయేవాళ్ళని. ఎట్లా? ఈరోజు ఒక కాన్పు చేయాలంటే, మమ్మీ నా వల్ల కాదు, ఈ నొప్పి తట్టుకోలేని, కోసి పడేసాయి మమ్మీ అంట. ఏమంట? మన పిల్లల విషయమే. మన భార్యలు ఏమి? మా చెల్లెలు కూడా డాక్టరేలే బెంగళూరు, అందుకే చెప్తున్నాను. కానీ ఆ కాన్పుని అంత సులభంగా చేసింది ఎవరు? కాదు, వెరీ గుడ్, దేవుడే. దేవుడు ఎవరికి జ్ఞానం ఇచ్చాడు? జేమ్స్ సింప్సన్. అనస్థీషియా. ఒక చిన్న పండి నొప్పి వచ్చినా కూడా నీకు తెలియకుండా, నొప్పి లేకుండా ఈరోజు కాన్పు ఎంత సులభంగా అవుతుందా లేదా? అమ్మా చెప్పండి. ఒకప్పుడు మొత్తం వంచాల. ఏం వంచాలా? అర్థమవుతుందా మీకు? పాత వాళ్ళని అడగండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు కాదు. నడుము నొప్పి ఎన్ని సంవత్సరాలు బాధపడాలి వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ నర్సెస్ ఉన్నారు కదా, డాక్టర్స్ ఉన్నారు కదా, అర్థం ఏం చేస్తున్నారు? ఒక చిన్న క్లోరోఫామ్ అనస్థీషియా. ఎవరు కనిపెట్టారు? జేమ్స్ సింప్సన్. ఒకరోజు ఆయన సన్మానించాలని పెద్ద సన్మానం మీటింగ్ పెట్టారు నైట్వుడ్, ఇంగ్లాండ్లో. పిలిచి, జేమ్స్ సింప్సన్, ఈ లోకంలో నువ్వు కనిపెట్టిన అతి పెద్ద విషయం చెప్పయ్యా, నేను సన్మానించబోతున్నా చెప్పయ్యా అన్నప్పుడు ఆయన అన్న మాట ఏం తెలుసా? ఐ హ్యావ్ ఫౌండ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ ఏమండి ఇంగ్లీష్లో? సేవియర్. యేసుక్రీస్తును నా స్వంత రక్షకుడిగా కనుగొనే మరింత ఒక అనుభవం నా జీవితంలో మరొకటి కాదు అనగలిగాడు. మనం అంటామా? ప్రేమైన వార్లరా, దేవుని వాక్యం శ్రేష్టమైన జుంటి తేనె దారుల కన్నా మధురమైన దేవుని వాక్యం మన చేతిలో మనం ఉంచుకొని అటువంటి అద్భుతమైన ప్రత్యక్షత కలిగిన వారమై, దైవ దర్శనం, మాట ఎత్తే ప్రత్యక్షత దర్శనం అని మన నోట్లో వస్తుంటాయి కదా,
అటువంటి దర్శనం, భక్సింగారు సహవాసం అని కలిగి ఎంతవరకు దేవుని వాక్యమును మనం ప్రేమించేవారుగా ఉంటున్నాం. ఈ రాత్రి నా జీవితంలో బైబిల్ స్టడీకి వచ్చిన మీరు, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్? దేవుని యొక్క చిత్తం ఒకసారి చూడండి. లాస్ట్ మాట చూస్తాము, క్లుప్తంగా నేను ముగిస్తాను. నాకు టైం ఇవ్వబడింది కాబట్టి ఇంకా 20 minutesలో నేను ముగిస్తాను. చదవండి లాస్ట్. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యంలో దేవుని చిత్తం మనకు బయలుపరచబడింది. ఆల్రెడీ బయలుపరచబడిన దేవుని చిత్తానికి కొత్తగా దేవుని చిత్తం అడగకండి. అమ్మాయ, సహోదరి సహోదరా, నిద్రపోకండి. ఈ వైపు చూడండి. కెన్ ఐ హ్యావ్ యువర్ అన్డివైడెడ్ అటెన్షన్? దేవుని ఆజ్ఞ ఎక్కడ ఉందో బైబిల్లో అక్కడ దేవుని చిత్తం మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? బైబిల్లో ఎక్కడైతే దేవుని ఆజ్ఞ ఉందో అక్కడ దేవుని చిత్తం నువ్వు కనుక్కోవాల్సిన అవసరం లేదు. వేర్ దేర్ ఇస్ ద కమాండ్ ఆఫ్ గాడ్, డోంట్ ఆస్క్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. అర్థమైంది కదా? గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, దానికి దేవుని చిత్తం అని కనుక్కోకూడదు. ఒక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేశారనుకోండి, అది గవర్నమెంట్ ఆర్డర్ ఖచ్చితం. బైబిల్ అట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. రండి, రాత్రి సమయంలో దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచేదానికి మొట్టమొదటిగా నా జీవితంలో మనం దేవుని చిత్తం తెలుసుకుంటాం. సింపుల్గా దేవుని వాక్యం నుండి మనకు ఆల్రెడీ బయలుపరిచిన దేవుని చిత్తాన్ని మనం చూస్తాం. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం, దయచేసి 3-4 వచనం మనం చదువుదాం. చదవండి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం క్లుప్తంగా మనం చదువుదాం. 3-4 వచనం. యవనస్తులు ఫాస్ట్గా తీయాలా బైబిల్? చదవమ్మా. మీరు పరిశుద్ధుల అవుటయే అనగా జారత్వముకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును అది ఎరుగుటయే. చూడండి ఎంత అద్భుతమైన మాట ఇక్కడ. దేవుని చిత్తం ఆల్రెడీ బైబిల్లో మన కొరకు ప్రత్యక్షపరచబడింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన అక్క, అమ్మ, అయ్య, సహోదరుడా, స్నేహితుడా, దేవుని చిత్తం నా జీవితంలో ఏంటి ప్రభా? నేను దేవుని చిత్తం చేయాలా? ఈ సంవత్సరం ఏమో నాకు మోటో కార్డులో ఇటువంటి వాగ్దానము దేవుడు ఇచ్చాడు. దేవుని చిత్తము నేను జరిగించేవాడు నేను నిత్యము నిలిచుండాలంటే నేను దేవుని చిత్తము జరిగించాలి. కానీ ఐ నీడ్ టు ఆస్క్ మై సెల్ఫ్ అ క్వశ్చన్, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం అయితే ఏంటి నా జీవితంలో? కాబట్టి స్పష్టంగా దేవుని వాక్యంలో మనకు బయలుపరచబడింది. ఈ బైబిల్ స్టడీలో మొదటి అంశం 1 Thessalonians chapter 4:3-4. హోలీనెస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. పరిశుద్ధంగా జీవించుటయే దేవుని యొక్క. పరిశుద్ధంగా ఎట్లా జీవించగలుగుతాం? చూడండి దేవుని వాక్యంలో. అందుకే మన చేతిలో ఏముంది? నా చేతిలో ఏముంది? హాఫే చెప్పారు, ఇంకొకరు చెప్పారు ఫుల్గా. ఏముంది మన చేతిలో? వెన్ యూ ఆన్సర్, ఆ ఆన్సర్ పూర్తిగా చెప్పాలి కదా. చిన్నప్పుడు మనకు నేర్పిస్తారు కదా, వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే షైనీ అంటావా? ఏమంటావు? మై నేమ్ ఇస్ సంపూర్ణ, మై నేమ్ ఇస్ పింకీ, మంకీ, డాంకీ, బంటి, చెంటి, ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటున్నారు, ముద్దు పేర్లు కదా. చక్కని పేర్లు ఇచ్చిపెట్టి ఏం పేర్లు అంట? మంకీ, పింకీ, డాంకీ కదా. మన పిల్లలు కూడా ఆ విధంగా పేరు. కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ నీ చేతిలో ఉండుకొని మనం దేవుని చిత్తం తెలుసుకోకపోతే ఎట్లా? ఎందుకు ఇది పరిశుద్ధమైనదిగా ఎంచబడింది? ఏ మనుషుల ఒక కల్పనా కథలు కాదు, ఏ ఒక్క వ్యక్తి సొంత చిత్తముతో రాసినవి కాదు, లేదంటే లోకంలో రాసినటి ఉపద్ఘాతలు కావివి. ఇది పరిశుద్ధమైన ఆత్మచేత దేవుడు ప్రేరేపించి ఆయా సమయంలో అద్భుతంగా దేవుని యొక్క దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా, 40 మంది ఎక్కువ గ్రంథకర్తల ద్వారా ఈ వాక్యంను నా చేతిలో అందుబాటులో ఉంచేదానికి దేవుడు అనేకమైన వారిని, అనేకమైన త్యాగమూర్తులను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. దాంట్లో విలియం టిండేల్, దాంట్లో అనేకులు మనం చూడొచ్చు. తమ జీవితాన్ని ఏం చేస్తూ వచ్చారు? వారు ప్రాణార్పణగా చేసి ఈరోజు నా చేతిలో బైబిల్ వాళ్ళు ఉంచారు. కాబట్టి మోడర్న్ మిషనరీ ఎవరండి ఆయన? ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్. ఎస్, విలియం కేరీ. తన భార్య పిచ్చి అయింది. విలియం కేరీ గురించి చక్కగా మీరు వినొచ్చు, ఎడ్వర్డ్ విలియమ్స్ చెప్తారు. కాబట్టి మీరు అంటున్నారా, విలియం కేరీ భారతదేశానికి ఎక్కినప్పుడే ఒక సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు, చెప్పులు దుకాణం పెట్టుకొని కుట్టుకునేవాడు. దేవుని పిలుపు వచ్చగా ఆయన బైబిల్ తీసుకొని పరిగెత్తుకొని వచ్చేసాడు. అమ్మాయ్య, ఈరోజు ఒక క్రైస్తవ కుటుంబంలో నా చేతిలో
బైబిల్ మన చేతిలో ఉందంటే మనం ఎంత ధన్యులైనటి వారు ఉన్నారు. దాని వెనకాల ఎంత త్యాగం, ఎంత సమర్పణ, ఎంత తమ జీవితాన్ని తెగించుకున్నారు. భార్య పిచ్చి అయింది, పిల్లలు పోయినారు, ఆయన ఎన్ని రకాల సాహసిస్తూ వచ్చారు. తమ జీవితాలు వాళ్ళ దేవుని కొరకు జాన్ విక్లిఫ్, విలియం టిండేల్, మార్టిన్ లూథర్ ఇట్లాంటి మహానుభావులను దేవుడు వాడుకుంటూ వచ్చారు. కొంతకాలం మనుషులను ఆరాధిస్తూ వచ్చారు. అటువంటి సమయంలో దేవుడు అద్భుతమైన దైవజనులను దేవుడు వాడుకుంటూ వచ్చారు. వారిలో ఒకరు నిన్ను నన్ను వాక్యమును వెలిగించిన దైవజనుడు ఎవరమ్మా? ఎవరు? మన భక్సింగ్ గారు కదా. చెప్తారనుకోండి, చెప్పలేదు, పర్వాలేదు. అంటే కేవలం భక్సింగ్ గారే మన మైండ్లో ఉంటుంది కాబట్టి మంచిదే. దేవుడు ఆయనను అద్భుతంగా వాడుకున్నాడు, దైవజనుడు భక్సింగ్ గారిని, దేవుని వాక్యము తన జీవితంలో. అందుకే భక్సింగ్ గారు చెప్పిన మాట మీకు తెలుసా? ఆయన ఏమన్నాడు? నోయింగ్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్ ఇస్ మై గ్రేటెస్ట్ ప్రివిలేజ్. భక్సింగ్ గారిని అమెరికా వెళ్ళినప్పుడు ఒక మాట అడిగారు, భక్సింగ్ నీకు ఈ లోకంలో అతిపెద్ద ఆధిక్యత ఏంటి, భాగ్యం ఏంటి, శ్లాఖ్యత ఏమి అన్నప్పుడు, దేవుని చిత్తము తెలుసుకున్నదా, దేవుని చిత్తమును అనుసరించడానే నాకు లోకంలో అతిపెద్ద భాగ్యము, అటువంటి శ్లాఖ్యత అనగలిగాడు. ఈరోజు మనం దేవుని చిత్త పరిశుద్ధమైన బైబిల్, వారన్ వర్స్బీ యొక్క మాట అన్నారు. వారన్ వర్స్బీ ఏమన్నారంటే, బైబిల్ నన్ను పాపం నుండి దూరంగా పెడుతుంది, పాపము నన్ను బైబిల్ నుండి అమ్మా the sin will keep you away from the Bible or the Bible will keep you away from the sin. ఈరోజు నువ్వు పాపంలో ఉన్నావా, బైబిల్లో ఉన్నావా? అర్థమవుతుందా? దేవుని చిత్తము జరిగించువారు ఏమని రాయబడింది? నిత్యము. నువ్వు దేవుని చిత్తం జరిగిస్తున్నావా? దేవుని చిత్తము జరిగించే దానికి మునుపు నా జీవితంలో ఈ బైబిల్ స్టడీ రాత్రిలో ప్రభు నీతో నాతో మాట్లాడుతుండగా అనేకమైన విషయాలు ప్రాక్టికల్గా మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు డివోషనల్గా మనం చూస్తాం. దేవుని వాక్యపు వెలుగులో ఈ కొద్దిసేపే, ఈ 15 నిమిషాలు నేను చెప్పి ముగిస్తాను. నా జీవితంలో దేవుని చిత్తం నువ్వు తెలుసుకున్నావా? దేవుని వాక్యంలో ఆల్రెడీ నీ కొరకు బయలుపరచబడింది. నువ్వు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యము చూడు, చదువు, అన్వేషించుము. లేదంటే నీకు రాకపోతే చదివించు, రేడియోలో విను. ఏమని రాయబడింది? పరిశుద్ధంగా జీవించడయే దేవుని, జారత్వం నుండి పారిపోవటమే దేవుని, దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దట్ మీన్స్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అ హోలీ లైఫ్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నా దగ్గర దేవుడు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన అడుగుతున్నాడు. అది దేవుని చిత్తం. 1 తెస్సలోనిక 4:3-4 ప్రకారం నీకు నాకేం పేరు పెట్టబడింది? ఈ లోకంలో మనకేం పేరు పెట్టబడిందమ్మా? ఏమని పిలుస్తారు? పలానా గుంతకల్లో, ఏ పురంలో? గుంతకల్లో కసాయిపురమా? కసాయి వాళ్ళు కాదు కదా, సరే కసాపురం. కసా అంటే క్యా మతలబ్? కసాపురం అని ఎందుకు వచ్చింది? సరే ఏదో పూర్వీకం. కసాపురం, సరే మంచిది. నేను ఈ అని మన కోపగించుకోండి నా మీద, ఎక్కడ అలిగి ఆయన మమ్మల్ని కసాయి అన్నాడు. కసాపురం ఏమని ప్రార్థన చేస్తారు? ఎంతోమంది దైవజనులు, దేవుని సేవకులు అన్న ద్వారా కూడా మీరు వింటూ వచ్చారు. ప్రభువా ఇక్కడ బేతేల్లో ఉన్నట్టి పరిశుద్ధులు. విన్నావా లేదా? పరిశుద్ధులు అని ఎవరికి వస్తుంది పేరు? క్రిస్టియన్, క్రైస్ట్ ఇన్ యూ, ఐ యామ్ అ క్రిస్టియన్. చర్చ్ అంటే ఏమర్థం? మనం చూస్తాం రేపు. చర్చ్ అంటే ఏమర్థం? సంఘం. ట్రాన్స్లేషన్ బాగా చేస్తావు నాయన, నేనే ట్రాన్స్లేషన్ నిలబెడతాను. బాగుంది, చక్కగా ఉంది. చర్చ్ అంటే ఏమర్థం? ఒకసారి చర్చ్ స్పెల్లింగ్ చెప్పండి. CH. మీ చెయ్యి పైకి ఎత్తున్నాను, వేలు ఎత్తండి, పర్వాలేదు ఎత్తండి. మీ చెయ్యి ఎత్తండి, అందరూ మీ పిల్లలు అందరూ చేతులు పైకి ఎత్తండి. ఎత్తమా. సండే స్కూల్లో లేదు, అలవాట్లేదా? మీకు నేర్పిలేదా? యూ మస్ట్ బి వెరీ ప్రాక్టికల్. మొహమాట పడుతున్నావు, సిగ్గుపడుతున్నావు అంటే నీలో పాపం ఉంది అని అర్థమవుతుందా? సండే స్కూల్ నేర్పించాలా మీరు పిల్లలు? దైవజనులు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు లోపడాలి కదా. CH చెప్పండి. CH నేను అంటే చెప్పాను, ముందు పుమ్మని లేదు. CH UR CH. అర్థమవుతుందా? ఇప్పుడు చర్చ్ అంటే ఎవరు? CH UR ఇస్ అ రియల్ మీనింగ్. చర్చ్ అంటే మీరే. చర్చ్ అంటే బిల్డింగు, భవనాలు కాదు. సంఘం అంటే ఏమి? పరిశుద్ధాత్మ ద్వారా గర్భగుడిగా. ఒకప్పుడు మన గర్భగుడికి వెళ్ళేవాళ్ళం, ఇక్కడే దగ్గర ఉన్నాయి కదా. ఒకప్పుడు మనం వెళ్ళేవాళ్ళం గర్భగుడికి. ఎట్లా వెళ్ళేవాళ్ళం? అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరే, నేనే అతి పరిశుద్ధమైన స్థలముగా మార్చబడ్డాం. మీరు పరిశుద్ధాత్మతో దేవుని ఆలయమై ఉన్నారా కారా? మళ్ళీ ఇప్పుడు గర్భగుడి ఎక్కడ?
మనలో ఎవరు నివసిస్తున్నారు? మన హృదయమే కాదు, మన హోల్ బాడీ, మీ దేహమే దేవుని ఆలయం. ఇప్పుడు అర్థమవుతుందా రియల్ మీనింగ్ ఆఫ్ చర్చ్? ఇదే న్యూ టెస్టిమెంట్ ప్రీచింగ్. మనం ఇంకా అదే ఉన్నాం. ప్రభా నేను పరిశుద్ధ ఆలయంకి వెళ్తున్నా, మంచిదే. ఒక భవనానికి వెళ్తున్నారు, ఒక మందిర స్థలానికి వెళ్తున్నారు. ఇప్పుడు మీరందరూ పక్కన అక్కడ కూర్చున్నారు అనుకోండి, మనం అనుకుంటాం ఇక్కడ సడన్గా ఇది బిల్డింగ్ రిపేర్ చేసి పక్కన కూర్చొనంటే ఇది చర్చ్ బ్రదర్, అది కాదని అంటారా? ఇప్పుడు చర్చ్ ఎక్కడ పోతుంది? ఎందుకు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమందు కూడి ఉన్నారో వారి మధ్యలో, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననినా ప్రభు మన మధ్యలో ఉన్నాడా లేదా? ప్రభు మన మధ్యలో ఉన్నాడనే విషయం చాలాసార్లు మనం మర్చిపోతుంటాం సండేస్. అందుకే ఆషామాషిగా ఉంటాం, నామకార్థంగా ఉంటాం, మొబైల్స్ మోగుతూ ఉంటుంది, మాటికి లేచిపోతూ ఉంటాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఒకవేళ మన మధ్యలో ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, నువ్వు ఆయన వాక్యం వింటావో లేదు, ఆయన మాట్లాడుతుంటే నువ్వు లేచిపోతావమ్మా. నువ్వు హెచ్ఎంఓ, ప్రిన్సిపలో, మ్యాథ్స్ లెక్చరరో నీతో మాట్లాడుతుంటే నువ్వు లేచిపోతావు చెప్పకుండా. లేచిపోతే ఏమంటాడు వాడు? నేనేం చేస్తాడు? మళ్ళీ చర్చిలో ఎక్కడ వచ్చింది ఆ ధైర్యము? చర్చిలో చూడండి ఎంత విచ్చలవిడిగా ఉంటాం కదా చాలాసార్లు మనం, అంటే ఎవరు పట్టుకుంటారని. మన మధ్యలో ఎవరున్నారు? మీరు నేనే దేవుని పరిశుద్ధ ఆలయం. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండు నిమిత్తమై పిలువబడ్డాం. ఆ పరిశుద్ధ పరచబడ్డకై దేవుడు తన ఆత్మను, దేవుడు తన రక్తమును, అక్క వింటున్నారా తల్లిగారు వెనకాల? దేవుడు తన రక్తమును, తన కృపను, తన సంఘము, తన వనరులు ఇచ్చాడు. ద ప్రొవిజన్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ యూ హోలీ. మనం అపవిత్రులు అవుతాం ఆయా సమయంలో, కానీ మనం పరిశుద్ధంగా ఉండుటయే దేవుని చిత్తం. కాబట్టి నీ నా జీవితంలో, అందుకే దేవుని భక్తుడు దావీదు ఏమంటున్నాడు? 119వ కీర్తనలో ఏమంటున్నాడు? దేవా నేను నీ ఎదుట పాపము చేయకుండా నిమిత్తము, నీ ఎదుట పాపము చేయకుండా ఉండు నిమిత్తము. ఇప్పటికంతా ఓపెన్ చేస్తే అలా త్వరగా 119:11 వచనం, 119:11 వచనంలో, Lord, I have hid thy word in my heart that I might not sin against you. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్టు నేను నా హృదయంలో ఏముంచుకున్నావు అక్క? అరే తప్పు చెప్తా. ఉంచుకొని ఉన్నావు అనే మాట ఎంత స్ట్రాంగ్ వర్డ్ తెలుసా తెలుగులో? అర్థమవుతుందా? లేని చెత్త, లేని సీరియల్, లేని ప్రోగ్రామ్, లేని ఫన్ బకెట్, లేని స్టార్లు, లేని సితారాలు, లేని అన్నీ పెట్టుకొని ఎంత గుండె ధైర్యం మనకు. ఏమంటున్నాము? నీ వాక్యము ఉంచుకున్నావా? హృదయంలో ఏముంది ఒకసారి చూస్తే అర్థమవుతుంది. చూడండి ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. అంటే బైబిల్ మనం అంత ఆషామాషిగా మనం చదవకూడదు. వీ మస్ట్ మీన్ బిజినెస్ విత్ గాడ్. बेतेल जेकब मेंट बिजनेस विद गॉड. अगर आप मुझे रोटी कपड़ा और मकान दिया तो तू मेरा खुदा बनेगा, ये బేతేల్ బనేగా అన్నాడు. అంటే అర్థమవుతుందా? నువ్వు నాకు కూడు గూడు ఇచ్చి నన్ను క్షేమంగా తీసుకొస్తే రేపు చూస్తాం, అప్పుడే ఇది బేతేల్ అవుతుంది. అప్పుడే నీవు నా బేతేల్ అనేటప్పుడు ఏమర్థము? ఏం తేలు? బేతేలుగా ఉండు, మళ్ళీ వేరే తేలుగా వద్దు కదా. బేతేల్ మీన్స్ హౌస్ ఆఫ్ Bethel. Beth means house, El means God. Bethel, Bethlehem, Bethlehem, Bethania. బేత్ అనే మాటకు మనకు తెలుసు, ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని మందిరం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏమి ఉంచుకున్నాం? నీ నా జీవితంలో మనం దేవుని వాక్యమును మనం ఉంచుకున్నట్టయితే మనం దేవునికి విరోధంగా ఏం చేయము. పాపం చేస్తున్నామంటే మన హృదయంలో ఏమి ఉంచుకున్నాం? అర్థమవుతుందా? ఇది యవనస్తుల జీవితంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నో మైలు దూరాలు 13 సంవత్సరాలు ఒక అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయారు. బైబిల్ జ్ఞాని ఎవరు ఇక్కడ? 14 సంవత్సరాలు ఒక అబ్బాయిని ఎంతో దూరం తీసుకెళ్ళిపోయారు. అయినను తన హృదయంలో దేవునికి విరోధంగా పాపము చేయకుండా ఉన్నట్టుగా నేను వాక్యమును ఉంచుకొనున్నానని తీర్మానం చేసుకున్నాడు. ఎవరైనా? ఓకే, యోసేఫ్, గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకొకరు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, దానియేలు. నిజమా కాదు? ఏమని నిశ్చయించుకున్నాడు? ఇంగ్లీష్ బైబిల్లో డానియల్ పర్పస్డ్ ఇన్ హిస్, ఇంగ్లీష్ బైబిల్లో ఏమంది? దానియేలు తన హృదయంలో. ఇంగ్లీష్ బైబిల్లో ఏమంది? Daniel 1:8, డానియల్ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్. తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. అర్థమవుతుందా? అంటే హృదయంలో ఏముంది? ఏం పెట్టుకున్నాడు? 13-14 సంవత్సరాలు ఎంత దూరమైనా, హాస్టల్కి పోయినా, బీటెక్ చేసినా, సీటెక్ చేసినా, హైదరాబాద్ పోవచ్చు, బెంగళూరు పోవచ్చు, చెన్నై పోవచ్చు, మమ్మీ డాడీ నీకు దూరంగా ఉండొచ్చు.
యోసేఫ్ మంచి ఎగ్జాంపుల్. నన్ను ఎవరు చూస్తున్నారనే భయం ఉండింది యోసేఫ్కు. దేవుడు ఎవరు నన్ను చూసినా చూడకపోయినా ఇదో ఒకడు చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరు చూసినా ఆ భయం ఆయనను ఆవరించింది కనుక ఆయన పరిశుద్ధంగా ఉండుటకై నిశ్చయించుకున్నాడు. అందుకే ప్యూరిటీ బ్రాట్ హిమ్ టు ఎ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. పరిశుద్ధంగా ఉండుట కారణం ఆ దేశపు రాకుమారుగా అయిపోయాడు. అంతేకాదు రక్షకుడిగా అయిపోయాడు. అంతేకాదు పోషకుడిగా అయిపోయాడు. ఎవరు? యోసేపు. యేసుక్రీస్తు జీవితానికి టైప్ ఆఫ్ క్రైస్ట్, ఒక మాదిరిగా కాగలిగినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యవనస్తుడా, సేవకుడా, ఎవరైనాను పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటే దేవుని కొరకు మనం వాడబడలేము. స్కూల్లో ఉండొచ్చు, కాలేజీలో ఉండి, ఎక్కడైనా నాన్ కాంప్రమైజింగ్ స్టాండ్. దేవుని కొరకై నేను రాజీ పడను. ఇట్ సింపుల్. ఫస్ట్ ఇయర్లో నేను ఫోర్త్ అనుకోను, 4 years హాస్టల్లో ఉంటావు. ఫస్ట్ ఇయర్లోనే బిట్టు కొట్టావు అనుకో, సంధ్య 4వ సంవత్సరానికి వస్తావు. నీ పేరేమో తెలియదు బిడ్డ, ఊరికే అంటున్నా. 2వ సంవత్సరం 3వ సంవత్సరాలు టీచర్ చెప్తారు, సార్ సండే నువ్వు పోకూడదు స్కూల్ కాలేజ్ కంటే. నేను దేవుని బిడ్డ సార్ పోనండి. ఏమా ఫస్ట్ ఇయర్లో ఏం చేసావు? నువ్వు ఏం చేసావు? ఫస్ట్ ఇయర్లోనే నీ అడుగులు ఏమైంది? కాంప్రమైజ్ అయినావు. నిజమా కాదు? వెన్ యూ కాంప్రమైజ్ యువర్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ గాడ్, యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఎవ్రీ ఇయర్. నువ్వు ఎక్కడైనా కాంప్రమైజ్ అయినావు అనుకో, జీవితాంతం నువ్వు ఏం కావాలా? రాజీ పడాల్సి. దానియేలు చొక్కబట్టుకున్నాడు రాజు. రేయ్, నువ్వు కానీ మొక్కకపోతే, నువ్వు కానీ తినకపోతే, నువ్వు కానీ చేయకపోతే నేను నేనేం చేస్తామన్నాడు రాజు. ఏమన్నాడు? అమ్మ ఏమన్నాడు? సింహపు బోన్లో వేస్తామన్నాడు, అగ్నిగుండంలో వేస్తామన్నాడు, లేదంటే రకాలుగా వేస్తాన్నాడు. కానీ దానియేలు ఏం చేశాడు? ఆరంభంలో మోదీ, యోగి ఎవరైనా ఉండొచ్చు, మనల్ని బెదిరించవచ్చు. వాళ్ళు బెదిరించేంత మాత్రం దానియేలు లొంగిపోలేదు, రాజీ పడలేదు. కానీ ఏమన్నాడు? నా హృదయంలో పాపము చేయకుండా ఉండు నిమిత్తం ఎంత దూరమైనా, ఎంత హాస్టల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, రైల్వే వర్క్షాప్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నా ప్రభు నన్ను చూస్తున్నాడు. నేను దేవునికి పరిశుద్ధాలయం. ఆ పరిశుద్ధాలయం అనగా నా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. కాబట్టి నేను యెరూషలేములో ఉండొచ్చు, బబిలోన్లో ఉండొచ్చు. నేనేమై ఉన్నాను? నా పరిశుద్ధత అంతా బేతేల్ లాకర్లో ఇచ్చిపెట్టిపోయినానన్నాడా? బేతేల్ లాకర్లో ఇచ్చిపెట్టిపోయినామా? మనం ఏమంటాం చాలాసార్లు? ఆదివారము ఆయన వారం అంట. ఏం వారము? ఆదివారం ఆయన వారం. సోమవారం నుండి శనివారం ఎవరి వారం? మా వారండి. ఎవరి వారం? బర్త్డే తప్పుడు మా వారండి, పెళ్ళి తప్పుడు మా వారం. ఎవరు వారం? ఆదివారం బట్టు ఆయన వారం అని ఎంత బాగా ఆరాధిస్తాం దేవదూతల వలె కదా. ఆదివారం ఆయన వారం, మిగతా వారం అంతా అడగకన్నా అదొకటే అడగక కదా. వీ డోంట్ లివ్ అవర్ హోలీనెస్ ఇన్ దిస్ లాకర్. ఈ లాకర్లో మనం వదిలిపెట్టిపోవడం లేదు మన పరిశుద్ధత. మనం కాలేజ్కి వెళ్ళని, స్కూల్కి వెళ్ళని, ఉద్యోగానికి వెళ్ళని, స్టేషన్లో వెళ్ళి, ట్రైన్లో ఎక్కడ వెళ్ళినా పరిశుద్ధాత్మదేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నేను దేవునికి పరిశుద్ధ ఆలయమై ఉన్నాను. కేవలం ఆదివారమే కాదు, ఏ వారమైనా నేను దేవుని. కాబట్టి పరిశుద్ధంగా జీవించి దానియేలు నిశ్చయించుకున్నాడు. స్టార్టింగ్లో ఎవరైతే బెదిరించారో, ఎవరైతే దమ్కి ఇచ్చారో, అర్థమవుతుందా? బైబిల్ వండర్ఫుల్ బుక్. మీరు చూడండి, అందుకే బైబిల్ చదవాలా. మీరు మ్యాథ్స్, సైన్స్ కన్నా, అన్ని పుస్తకాల కన్నా బైబిల్ ఎక్కువగా చదవండి. స్టడీస్ ఇస్ యువర్ ప్రయారిటీ. మంచిదే. ఈ సమయంలో మార్చ్, ఏప్రిల్లో చదువుకోండి, కాదని నేను చెప్పడం లేదు. బుక్స్ అన్ని పక్కన పెట్టి బైబిల్ చదువుకోమని నేను చెప్పడం లేదు. గివ్ గాడ్ ద ప్రయారిటీ. ప్రాముఖ్యత ఇచ్చి బైబిల్ చదివి మీ తర్వాత చూడండి. దేవుడు ఆరంభంలో దానియేలుని బెదిరించిన వారు చివరికి ఎవరి ముందు మోకరించారు? దానియేలు దేవుని ముందు వాళ్ళు సాగిలపడ్డారు. అర్థమవుతుందా? నీ జీవితంలో నువ్వు ఎక్కడైనా రాజీ పడ్డావు అనుకో, ఫస్ట్ స్టెప్పే నువ్వు కాంప్రమైజ్ అయినావు అనుకో, జీవితాంతం నువ్వేం కావాల్సి వస్తుంది? అర్థమవుతుందా? దట్ ఈస్ ద సింపుల్ సీక్రెట్. యంగ్ మ్యాన్, యంగ్ బ్రదర్, యంగ్ సిస్టర్, సేవకుడా, నువ్వు ఎవరైనా కూడా, మనకి ఇంక్లూడింగ్ దేవుని వాక్యం అందరికీ సమానం. అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధత దేవుని చిత్తం. రెండోగా చాలా విషయాలు, సమయం లేదు, ఇంకా 5 నిమిషాలు నేను ముగిస్తాను. తర్వాత చదవండి త్వరగా. రెండోదిగా అక్కడే ఉంది, 1 తెస్సలోనిక 5వ అధ్యాయం. సెకండ్ విల్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్? ప్రభువా, నీ చిత్తము జరిగించి, సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చావు, నీ చిత్తము జరిగించితే నీ చిత్తం, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం. నేను నిరంతరం నిలిచి ఉండాలంటే నీ చిత్తం నాకు తెలియాలి. చాలాసార్లు ప్రభువా నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి అని మొత్తుకోలేదా నీ జీవితంలో?
తల బాదుకోలేదా గోడకు? నీ దేవుని చిత్తం చేయాలని ప్రయత్నిస్తున్నాను బ్రదర్, పాస్టర్ గారు, అయ్యగారు, ఆంటీ, అంకుల్, కానీ దేవుని చిత్తం ఏమో నాకు తెలుసుకోలేకపోతున్నాను. ఎక్కడెక్కడో నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తం దేవుని వాక్యంలో దేవుడు ఆల్రెడీ నీ కొరకు బయలుపరుచున్నాడు. 1 తెస్సలోనిక 5:16 త్వరగా నేను అవుట్లైన్ ముగిస్తాను, చదువుమా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు, బేతేలు విషయంలో, మైకిల్ విషయంలో, నీ పేరే బిడ్డ, నీ పేరు విక్టోరియా మహారాణి, సరే విక్టోరియా సూర్యుడే హస్తమించలేదంట, అమ్మకు చెప్తాంలే కథ. సూర్యుడే హస్తమించి పరిపాలన చేస్తుంది మా విక్టోరియా మహారాణి కదా. యు నో హూ ఇస్ విక్టోరియా? తెలియకుండా పేరు ఎవరు పెట్టారు? పేరు పెట్టేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలా, నీ పేరు ఎందుకు పెట్టాం విక్టోరియా? సూర్యుడే హస్తమించని పరిపాలన చేస్తుంది ఆమె. విక్టోరియా దేవుని ఎరిగిన రాణి, మహారాణి. చాలా అద్భుతమైన కథ ఉంది విక్టోరియా గురించి. సరే, ఇక్కడ తెలుసో తెలియదని విమర్శన కాదు, అర్థమవుతుందా మన దేవుని? రెండోదిగా చిత్తము, దేవుని చిత్తం అని ఎరగాల. దేవుని చిత్తము నీ విషయంలో, నా విషయంలో నిలబడే నేనైనా మీరైనా ఎన్నిసార్లు అమ్మాయి, అక్క, స్నేహితుడా, యవనస్తుడా ప్రార్థన చేసావా లేదా? ఏం చేసావు? లార్డ్ రివీల్ యువర్ విల్ టు మీ, నీ చిత్తం నాకు చూపించు. దేవుడు ఆల్రెడీ చూపిస్తున్నాడు కదా. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మీ విషయంలో, మీ విషయంలో చెప్పమ్మా గట్టిగా, మీ విషయంలో. ఎవరు చెప్పడం లేదు తెలుసా? ఇంట్లో స్తుతి కూడిక పెట్టుకుని వారే చెప్పడం లే కదా. పెట్టుకున్నావా? సంవత్సరంలో స్తుతి కూడిక పెట్టుకోండి. ఒకవేళ దైవజనుడు అన్న చెప్పినట్టయితే ఎన్ని సాకులు. ఏం చిన్నగా ఒక టీ, ఒక నీళ్ళు ఇస్తే చాలు. పాట మాత్రం ఏమి నీ కర్పించగలను, ఏమీ లేని బంగారం లేదా, కేడిఎం గోల్డ్ లేదా, కళ్యాణ్ జ్యువెలర్స్ లేదా, లేదా మీ ఇంటికి పోదాం పదా బీరోకి, ఈరోజు పదా. నేను దొంగగానే వచ్చాను అనుకో. ఒకసారి నీ ఇంటి బీరో తెరిస్తే అమ్మో పట్టు చీర, బంగారం, ధర్మవరం పట్టు చీర, ఇంకేముంది, గొలుసు లేదా, బ్యాంక్ బ్యాలెన్స్ లేదా, ₹1 కూడా. పాట మాత్రం ఎంత కాపీ కొడతామండి. ఎవరో పాడిన పాట మనం కాపీ కొట్టడమే, మనంతా కాపీ కొట్టడమే బాగుంటుంది కదా. మనది ఏమీ లేని వాడనై ప్రభువా ఏమంట బాగా ఆరాధిస్తాం కదా మనం. మత్త చూసి నిజంగానే బంగారు పాదు, నీ బంగారా ఏం పాద? నువ్వు చూసావా ఎప్పుడైనా బంగారు పాదు? చూసావమ్మా? చూసావా చెప్పు. నువ్వేమన్నా మనం చూసావు? చూడకుండానే ఇంత బాగా ఆరాధిస్తున్నామే, ఇంకా చూస్తే ఇంకా ఎంత మెరిసిపోతామో. ఏమీ లేడను అని నీ బంగారం పాదం అంటాం కదా. ఒకవేళ నిజంగా బంగారు పాదం చూపిస్తే నువ్వు వద్దు ఏమవుతా బంగారం తీసుకుంటాం మన యేసుప్రభు దగ్గర కదా. స్త్రీలకు బంగారం అన్నా బట్టలన్నా చాలా ఇష్టం కదా. నువ్వేం వద్దయ్యా, నేను ఆరాధించడం తర్వాత సంగే ఆ బంగారం ఫస్ట్ ఇవ్వమంటాం కదా. బంగారం చూస్తే అబ్బో మనకి ఏం గంతులో ఇది కదా. సంతోషమే కదా. ఏమొచ్చమ్మా సంతోషము? ఎట్లా వస్తుంది సంతోషం? ఏం పాట అది? సంతోషం అంటే ఏం పాట? ఈ లోకయాత్రలో నే సాగుచుండా ఒకసారి, ఎప్పుడమ్మా నవ్వు? ఒకసారి నవ్వు. ఎప్పుడు? మా పుట్టింటి వాళ్ళు వస్తే నవ్వు, సంతోషం. ఏంటి అబ్బా ఎంత మెరిసిపోతుంటారు. మా మేడం కూడా అంతేలే, ఏం దిగులు పడకండి. మిమ్మల్ని ఒక్కడే, ఆమె దేవదూత కాదు, మా మేడం కూడా ఎప్పుడు అంటుంటాం ఏమి సంతోషమే పుట్టింటికి వెళ్తే సంతోషమే. పరలోకమన్నా పోగొట్టుకుంటారు కానీ పుట్టింటిని మాత్రం పోగొట్టుకున్నారు. ఎందుకు? ఏం సంతోషం. మా తమ్ముడు, మా అన్న, మా మామ, మా నాన్న, మా మేడం రండి అని మనల్ని కూడా లాగడం, అక్కడ లాగడం. ఎక్కడ? పుట్టింటి అయిపోయింది ఒక వారం తర్వాత నెక్స్ట్ ఆ పాట కంటిన్యూ కావాలి కదా. ఈ లోకయాత్రలో ఒకసారి నవ్వు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎవరింటికంట? భర్త ఇంటికి పోతే ఒకసారి ఏడు అండి. ఫోన్ చేసి ముందే చెప్పడం. 3 రోజుల ముందే జ్వరం వచ్చేస్తుంది అమ్మగారికి. ఎప్పుడు? ఆయన వచ్చేక ముందే నీకు జ్వరం 105 డిగ్రీలు జ్వరం వచ్చేసి ఏమంట? చెప్పండి మీ వాళ్ళకి ఏమంట? సంతోషం. అప్పుడు ఏం పాట తెలుసా? 3 రోజులు అన్నీ వస్తాయి. ఏలా కృంగిపోతీవి. ఎందుకు? మన జీవితంలో ఇట్లా నిజమా కాదని. కానీ దేవుని వాక్యంలో దేవుని స్తుతించే విషయంలో దేవుని చిత్తంలో ఎంత సంతోషిస్తున్నాం. ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, మై లైఫ్. ప్రభా
నువ్వు చేసిన మేలుకు ఎన్ని పాటలు మనం పాడుతుంటాం. ఎల్లవేళలందు కష్టకాలమందు హల్లెలూయా పాట, యేసయ్య పాట, తర్వాత ఎన్ని పాటలు అబ్బా మనం పాడుతూ ఉంటాం. ఇంకొకటి ఏం పాటు, నువ్వు చేసిన ఉపకారములు దేవునికి ఎన్నడైనా మనం స్తుతి చెల్లించేవారుగా ఉండాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఉండాలి. ఇదే మన విషయంలో దేవుని చిత్తం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి స్పష్టంగా మొట్టమొదటిగా పరిశుద్ధంగా జీవించడం. అందుకే ఇది పరిశుద్ధమైన గ్రంథం. మీరు నేను పరిశుద్ధమైన యాజక సమూహం, మనం పరిశుద్ధమైన సంఘముగా పిలువబడుతున్నాం. బికాస్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ దేవుని చిత్తం మనం నెరవేర్చినప్పుడు నిత్యము నిలిచేవారు ఉంటాం. మన జీవితంలో ఆయన చిత్తాన్ని కనుక్కోవాలి వాక్యంలో. రెండోదిగా ఆయనకు మనం స్తుతియాగము చెల్లించడం ద్వారా ఏం చేస్తున్నాం? బైబిల్ ఏముంది? మనం దేవునికి స్తుతియాగము చెల్లించడం ద్వారా దేవుని 50వ కీర్తన 23 వచనం, స్తుతియాగము చెల్లించడం ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం. కాబట్టి అది దేవుని చిత్తం. నీ విషయంలో నా జీవితంలో ఎన్నడైనా ఊరికే పిలిపించు, నీలి చాలు, మంచి నీలి చాలు. నీకు కలిగింది దేవుడు నిన్ను బలవంతంగా ఏది తీసుకోడు, ఎవరి దగ్గర బలవంతంగా గుంజుకోడు. దేవుడు నిన్ను అడుగు ఈ అని అడిగేవాడు కాదు. నీకుండేదాన్ని ఆయనకి ఇస్తే చాలు. సంతోషంగా ప్రభువా నేను నీకు ఇస్తున్నాను, ఇదో నా ఇంట్లో ఒక స్తుతి కుడిక, నా జీవితంలో చేసిన మేలు దేవునికి మనం స్తుతి చెల్లించడం మనం నేర్చుకుంటాం. ఒకవేళ ఇంతవరకు నువ్వు చేసినట్టే దేవునికి స్తోత్రం. నిన్ను గురించి విమర్శించడం కాదు, కానీ చేయకపోయింటే ఒకవేళ ఏడుస్తున్నావేమో నీ జీవితంలో. అత్తింటికి వెళ్ళినట్టుగా ఏడుస్తున్నావు. అమ్మాయా ఎక్కడింటికి? ఇంట్లో మమ్మీ చేసిన ఉప్మా ఏమంటావు? ఉప్మాను కాంక్రీట్ కదా. వీళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలుసా? వీళ్ళు హాస్టల్కి పోయినప్పుడు మీ ఉప్మాలు అర్థమవుతుంది వాళ్ళు. ఇప్పుడు మీ ఉప్మా వద్దు, మీ తట్ట వద్దని ముఖంలో ఇసిరేస్తారు కదా, వాళ్ళకి ఉప్మా విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? మా బిడ్డ అర్థం చేసుకుని 4 సంవత్సరాలు వాళ్ళ మమ్మీ ఉప్మా చేస్తుంటే ఇసిరేసి కోపం, ప్రేమ, నా ప్రేమ గారవం కదా. బిడ్డ అంతే, తండ్రి బిడ్డ ప్రేమ ఎక్కువ. కానీ మంచిగా వద్దు మమ్మీ, నాకు వద్దు మమ్మీ. ఇప్పుడు బుధవారం ఫోన్ చేస్తే బిడ్డ ఏం చేస్తున్నారంటే, డాడీ ఉప్మా చేసినారు డాడీ, ఆకలికి తినాలంట. ఏమంట? ఇంట్లో అయితే ప్రార్థన రాదు, కానీ అక్కడ ఇప్పుడు ప్రార్థన. ఇంట్లో ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? మామూలు భోజనాలు చేసినప్పుడు అంతా ప్రార్థన రాదు, కానీ ఎప్పుడైతే బిర్యానీ చేస్తే అడగాల్సిన అవసరమే లేదు. దేవాస్తోత్రం ముందుగానే 15 నిమిషాలు ప్లేటు పాత్రలు పెట్టేక ముందే ప్రార్థన స్టార్ట్. ఇదేంద్రా భక్తి, ఇంత భక్తి వచ్చింది ఎప్పటి నుండి తండ్రి నాయన? ఏం భక్తి? బిర్యానీ వాసన కుక్కర్లో వచ్చేటప్పుడే పుదీనా, కొత్తిమీర, అల్లము ఆ వాసన వచ్చేటప్పుడే వీళ్ళు, నేను గమనిస్తూ ఉంటాను, చక్కగా ప్లేట్ వచ్చి పెడతారు, అన్నీ పెడతారు, నీళ్ళు పెడతారు, ప్లాట్ పెడితే వచ్చి కూర్చొనేది. ఏమో ఇంత భక్తి వచ్చిందంటే ప్రార్థన అది త్వరగా ఆకలి అవుతుందంట. అర్థమవుతుందా? ఎక్కడ నేర్చుకుంటారు? అమ్మ ఇంట్లో నేర్చుకోకపోతే ఎక్కడ? హాస్టల్. పుట్టింట్లో నేర్చుకోకపోతే ఎక్కడ నేర్చుకుంటావు? అది తెలిసిన సామెత కదా మన జీవితంలో. సరే, దేవుని స్తుతించేదాన్ని నేర్చాము. 3, 4 చివరగా ఓన్లీ రెఫరెన్స్ వరకే దేవుని చిత్తం చదవమా. 1 పేతురు. సమయం అయిపోయింది కదా, మనం క్లోజ్ చేస్తాను, 5 minutes క్లోజ్ చేస్తాను. సరే, జస్ట్ ఓన్లీ నేను లూకాసు వార్త 7:30 రక్షింపబడిన వారు, లూకాసు వార్త 7వ అధ్యాయం 30 వచ్చిన ఓన్లీ అవుట్లైన్స్ చెప్పి నేను ముగిస్తాను. చదువు. మొదటి హాఫ్ అన్ అవర్ మనకు అక్కడే సమయం అయింది. చదవండి. పొందక తమ విషయమై దేవుని సంకల్పము నిరాకరిస్తున్నారు. బాప్తిజము దేవుని చిత్తము. అర్థమవుతుందా? బాప్తిజం అనేది దేవుని యొక్క కౌన్సిల్, విల్ ఆఫ్ గాడ్, కమాండ్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం. నువ్వు రక్షింపబడి బాప్తిజం కొరకు ఎంత బ్రతిమాడాలి. అమ్మా బాప్తిజం పొందావా, రక్షింపబడ్డావా, మారుమనసు ఇప్పుడే కాదు, తర్వాత అంకుల్ కాలేజ్ అయిపోయింది, అంకుల్ 10th అయిపోయింది, 9th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, మళ్ళీ ఎక్కడ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, బాప్తిజం మాత్రం కాలే. రేపు ఒక ఆయన వస్తున్నాడు, ఎవరితో? మనవడు మనవరాలతో బాప్తిజం తీసుకుంటున్నాడు. ఎవరు? ఏమని చెప్తావు? ఫస్ట్ 8th అయిపోయి అంకుల్, ఎగ్జామ్స్ అయిపోయి బాప్తిజం, తర్వాత బాప్తిజం ఎప్పుడు? 10th అయిపోయి బాప్తిజం. రక్షింపబడ్డావు, చేతులు ఎత్తావు, యూత్ క్యాంప్, యూత్ రిట్రీట్లో దేవుని కొరకు తీర్మానం చేసుకున్నావు, కానీ ఏం చేస్తున్నావు? బాప్తిజంకి ఎందుకు ఆలస్యం? ఇక్కడ దేవుని వాక్యంలో ఏం చెప్పబడతా ఉంది? వారు దేవుని సంకల్పమును నిరాకరించిరి. నువ్వు బాప్తిజం తీసుకోకుండా నిజమైన రక్షణ, మారు మనసు పొంది ఎన్నోసార్లు దేవుని దాసుని ద్వారా, బాధ్యత సహోదరు ద్వారా, ఇక్కడ నాయకుని ద్వారా హెచ్చరించబడుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? పెడచెవి వేస్తూ ముందు దాటుస్తున్నావు. ప్రొక్రాస్టినేటింగ్, డిలేయింగ్ నీ జీవితంలో. జాగ్రత్త సుమి. ప్రియమైన వాళ్ళరా, లోకంలో మనం చూస్తున్నాం ఎంతమంది అకాలమైన మరణం, ఎంతమంది యవనస్తులు తమ జీవితాన్ని ముగించుకునేటి వారుగా ఉంటున్నారు. దేవుని నువ్వు బ్రతికించాడు. బాప్తిజం అనగా దేవుని కొరకు నువ్వు
తీసుకునే ఒక తీర్మానం. బాప్తిజముగా దేవుని కొరకు సాక్ష్యముగా. బాప్తిజం ఇస్ నాట్ అ సెరమనీ, ఇట్ ఇస్ అ టెస్టిమనీ. బాప్తిజం అనగా దేవుని కొరకు నువ్వు సాక్ష్యంగా నిలబడే ఒక తీర్మానం. నా బేతేలు ద్వారా దేవుడు నాకు చేసిన కార్యమును లోకానికి వెల్లడిపరచడమే నీ యొక్క ధన్యత. అది బాప్తిజం, నీటి బాప్తిజం నీ సాక్ష్యం తీసుకోవడం. మూడోదిగా. నాలుగోదిగా చూడండి త్వరగా 1 పేతురు త్వరగా 2వ అధ్యాయం 15వ వచనం. నేను అవుట్లైన్ ముగిస్తున్నాను. 1 పేతురు 2వ అధ్యాయం 4th thing, 5 విషయాలు మనం చూసి ముగిస్తాం. ద విల్ ఆఫ్ గాడ్. చదువునా. ఎలైనగా యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖమైన నోరు ముయ్యుట దేవుని ఏమంట? అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖమైన ఎట్లా అంట అక్క? ఇది ఎవరికి అర్థమైంది కదా? ఏం కాంబినేషను! అటువంటి అద్భుతమైన భార్యకి ఎవరు దొరికాడు బైబిల్లో? 1 సమూయేలు 25. బ్యూటీ అండ్ బ్రెయిన్స్, బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఎవరు చేశారో ఆ వివాహం? మాలాంటి దైవజనులు మాత్రం కాదనుకుంటా కదా. ఏడో మేనమామ మేనత్త ఉంటుందాం కదా. అబిగేల్కి ఎవరు దొరికారంట? ఇంకా ఎక్కువ నేను చూసుకోండి, రేపు చూసుకుంది కానీ కదా. అబిగేల్కి ఎవరు కాంబినేషన్ దొరికింది? అటువంటి స్త్రీకి ఎవరు దొరికాడు? అర్థమవుతుందా? కానీ దేవుని వాక్యంలో చాలాసార్లు మన భర్తలు, మన భార్యల విషయంలో మనం చూతురైతే ఇక్కడ సంఘంలో కానీ లోకంలో ఒక మాట ఉంది. అజ్ఞానమైన వారిని నోరు మూట ఎట్లా మూయాలంట? ఎట్లా మూయాలన్నా? ఏం చదివాం? ప్రవర్తన ద్వారా. మన ప్రవర్తన దేవునికి చిత్తము, దేవుని చిత్తం మన ప్రవర్తన. అందుకే ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో నువ్వు దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు, నీవు దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది అన్నయ్య? హౌ ఇస్ యువర్ బిహేవియర్, హౌ కాండక్ట్, ప్రవర్తన. అర్థమవుతుందా? నీ యుక్తమైన భక్తి అయిన ప్రవర్తన దేవుని చిత్తం. నువ్వు అనుకుంటున్నావు అది దేవుని చిత్తం కాదేమో అని. అందుకే అటువంటి భయం లేకుండా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడ మనం దేవుని చిత్తం, ఎక్కడెక్కడ వెళుతున్నాం. వెళ్ళలాని చోట్ల, వెళ్ళలాని స్టేషన్లో, వెళ్ళలాని కోట్లలో మన జీవితాలు ఎంత ముగిస్తున్నాం. ప్రవర్తన, నా ప్రవర్తన ఎట్లా ఉంది? ప్రియమైన వాళ్ళ యుక్తమైన ప్రవర్తన ద్వారా అనేకల నోరును మనం ఊహించవచ్చు. ఇది దేవుని వాక్యం. అక్కడ ఇంకొక మాట ఏముందంటే, మీరు శ్రమ పొందుట దేవుని చిత్తం అని అర్థం. 1 పేతురు 2:15 తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. 1 పేతురు 4:19, 1 పేతురు 3 ఆ మాటలు అవన్నీ ఈ రెఫరెన్స్ అని మీకు చెప్తాను. మనం చదివినట్టయితే 3:17, 4:19 మన ప్రవర్తన ద్వారా లోకపు నోరు, మూర్ఖుల నోరు దేవునికి మహిమార్థంగా ఉండుట నిమిత్తమై మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే 1 తిమోతి 3వ అధ్యాయం 15 ఏముంది? నీవు దేవుని సజీవమైన దేవుని యొక్క సంఘము, ఆ దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము, ఆ సత్యానికి ఆధారము, స్తంభం, ఆ దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎట్లా ఉంది? కాబట్టి అవర్ బిహేవియర్ ఇస్ గాడ్స్ విల్. హౌ ఇస్ యువర్ బిహేవియర్? దేవుని మందిరమే కాదు, లోకంలో నీ యొక్క బిహేవియర్ ఎట్లా ఉంది? హౌ ఇస్ యువర్ కాంటాక్ట్? మీకంతా ఒకటి తెలుసా? మన మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా మన జీవితం పాడు చేయకూడదని 10th తర్వాత ఏమి ఇస్తారు? బిహేవియర్. ఏం సర్టిఫికేట్? గుణశీల సర్టిఫికేట్ అండి. ఏమి? అయ్యగారు ఎంత రౌడీ అయినా, ఎంత ఏమైనా ఏం సర్టిఫికేట్? సమాధానమా పేరు? ఏమంట పేరు? సమాధానం. ఒకరోజు ఆమె ప్రతిరోజు గొడవ, పక్కన ఇంటి ఆమె కూడా గొడవ, ప్రతిరోజు బూతులు తిట్టడమే. కొలాయి దగ్గర బూతులు, ఎక్కడ బూతులు. పేరేమో సమాధానమో, తిట్టనే ఉందంట ప్రతిరోజు తిట్టడం. ఒకరోజు తెలియకుండా మాలాంటి వైట్ అండ్ వైట్ వేసుకు బ్యాగ్ తగిలించుకొని అయ్యగారు అదే వీధిలో వచ్చాడు. వస్తూ ఉంటే ఈ సమాధానం గమనించేసింది. పక్కన ఇంటి ఆమెకు అప్పుడు వరకు బూతులు తిట్టే సమాధానమ్మ, నీకు ప్రైజ్ ది లార్డ్, నీకు హల్లెలూయా, నీకు మారనాథ, నీకు స్తోత్రం అనిందని. ఈ పక్క ఆమెకు తెలియదు కదా, ఇదేమో ఈమెకు తెలియదు ఏమో ఈ మాట. సడన్గా ఏం మారింది? ఇదేమో కొత్త రక బూతులేమో, ఈమె నీకు ప్రైజ్ ది లార్డ్, నీకు మారనాథ, నీకు హల్లెలూయా, నీకు స్తోత్రం అంటారు. ఏమంట? పాస్టర్ని చూసి ఏం మారింది? పాస్టర్ ఆ వీధిలో వస్తూ ఉంటే నీకు ప్రైజ్ ది లార్డ్. ఇదేమో మన ప్రవర్తన ఎట్లా ఉంది? కొలాయి దగ్గర, బస్ దగ్గర, జనరల్ కంపార్ట్మెంట్లో సీట్ దొరకకపోతే ఏం పోరాడతావు? నీ దుప్పటంతా వేస్తావు కదా. ఇది కోట్లాడినా పర్వాలేదు. బైబుల్, ఒక ఆయన బైబిల్ కూడా ఇసిరేశాడు. నిజమా కాదు? మన ప్రవర్తన. ప్రియమైన వాళ్ళ
మన ప్రవర్తన, హౌ ఇస్ అవర్ కాండక్ట్, దేవుని చిత్తం అది. మనం తెలియకపోవచ్చు కాను దేవుని వాక్యంలో మీ సత్ప్రవర్తన ద్వారా. పేతురు రాసిన పత్రికలో మన చూస్తే హీ వాజ్ రైటింగ్ ఫర్ ద సఫరింగ్ క్రిస్టియన్స్. బైబిల్లో హీబ్రూ, పేతురు, మార్కు, హీ వాజ్ రైటింగ్ ఫర్ ద సఫరింగ్ క్రిస్టియన్స్ అండర్ రోమన్ రెజిమ్. రోమా సామ్రాజ్యంలో శ్రమ పడుతున్నట్టు నీలాంటి మాలాంటి బాధికులకు రాస్తూ బలపరుస్తూ, మీరు దేవుని కొరకే నిమిత్తమై శ్రమ పడతాయి కాబట్టి శ్రమ పడుట మన సత్ప్రవర్తన. చివరికి ఆఖరిగా ఆ మాట చూసి ముగిస్తాం. చూడండి దయచేసి దేవుని వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూస్తున్నైతే మన మాట కూడా చూసి ముగించుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38, 39 ఆ మాటలన్నీ ఉన్నాయి. ఒకసారి చదవండి, మనం ముగించుకుంటాం. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. గమనించండి, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకునక అంత్యదిన దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తం. అనగా నీ విషయంలో, నా విషయంలో దేవుని చిత్తం మనం పోగొట్టుకున్న వారుగా కాకుండా మనం నిరీక్షణ కలిగిన వారమై అంత్యదినములో ప్రభువైన యేసుక్రీస్తు చేత రక్షింపబడి ఈ లోక యాత్రలో మన జీవితాన్ని, పరిశుద్ధతను మనం కాపాడుకున్న వారమై ఆయన చేత లేపబడే విశ్వాసలో, అందుకే ఎత్తబడే సంఘముగా మనం ఉండాలనేదే దేవుని యొక్క చిత్తం. సింపుల్. ఎత్తబడే సంఘముగా దేవుని చిత్తం. యేసుప్రభు ఈ మాట ఎంత గంభీరంగా అంటున్నాడు. యేసుప్రభు ఎంత గంభీరంగా అంటున్నాడు, నేను ఈ లోకంలో దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి తిని నా దేవుని బిడలను, పరిశుద్ధులను అంతం వరకు కూడా వారిని లేపుట, వారిని ఎత్తుట, వారిని రక్షించుటగా. ఇక్కడ బేతేల్లో ఉన్న ఎవరిని కూడా ఏం కాకూడదంట, ఆయన నా యొద్ద ఏం కాకూడదు, పోగొట్టుకొనుట దేవుని చిత్తము కాదు. ప్రియమైన వాళ్ళరా, 5 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో నేను ఏం చూస్తాము, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము. దేవుని చిత్తము జరిగిస్తున్నామా మీరైనా నేనైనా? ఈ బైబిల్ స్టడీలో అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. మొట్టమొదటిగా వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం. దేవుని చిత్తం అయితే వస్తామన్నా, ఏమంటే ఎంత సులభంగా వాడుకుంటాం కదా, ఎంత సులభంగా దేవుని చిత్తం అన్నా, దేవుని చిత్తం అయితే అనే మాట. డూ యూ రియలైజ్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఇండివిజువలీ? వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా దేవుని చిత్తం మన విషయంలో ఏమై ఉన్నది? మొట్టమొదటిగా చెప్పండి, ఒకసారి మనం చూసి ముగిద్దాం. మొట్టమొదటిగా వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ చెప్పున్నాను, ఇప్పుడు మీరు చెప్పండి. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫస్ట్. మొట్టమొదటిగా వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? నా వాక్యం సింపుల్గా ఉంటుంది, చిన్న పిల్లలు కూడా సవాల్గా ఉంటుంది. ఐఎమ్ అ ఛాలెంజింగ్ స్పీకర్, మోటివేషనల్. మర్చిపోరు, ఇంకా నెక్స్ట్ టైం నేను వచ్చినా మీకు అర్థమవుతుంది. ఏదో గొప్పగా చెప్పుకునే దానికి కాదు. ఐ వాంట్ యూ టు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ ఇన్విటేషన్ నేను యాక్సెప్ట్ చేసినా దేవుని వాక్యాన్ని మీరు ప్రేమించాలి, దేవుని వాక్యంలోనికి మీరు వెళ్ళిపోవాలి. అంటే మీరు వాక్యం మీలోనికి అప్పుడే మనం అర్థం చేస్తాం. ఏదో 4 ఉపద్గాథలు చెప్పాం, ప్రసంగించాం, వెళ్ళిపోయడం అని ఉండేకూడదు. నా జీవితంలో ప్రాక్టికల్గా తీసుకోవాలి. నీ జీవితంలో ఈ బైబిల్ స్టడీకి మీరు వచ్చినారు, ఆహ్వానించబడ్డారు. ఈరోజు ఎవరో ఒక స్పీకర్ వస్తారని మీకు చెప్పబడింది. దేవునికి స్తోత్రం. చెప్పబడినా చెప్పబడకపోయినా దేవుని ఒక బైబిల్ స్టడీకి వచ్చిన మీరు నేను కూడా మన జీవితాన్ని వాక్యపు వెలుగులో ఆ విధంగా సవాలు విసిరేసుకుంటాం. ప్రభా, నేను ఎన్నో సంవత్సరాల విశ్వాసంలో విరవిగుతున్నాను, డాంబికంగా పెచ్చింపు నాకు అన్నీ తెలుసు అని కాదు ప్రభా, నన్ను నేను తగ్గించుకుంటాను. నీ వాక్యము ఎంత లోతైన విషయాలు నాకు నువ్వు నేర్పించు. ఇక్కడ వచ్చి నేను పాట నేర్చుకున్నాను, ఇక్కడ వచ్చి అద్భుతంగా పాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. లెట్ us learn from one another. ఒకరితో ఒకరు మనం నేర్చుకుంటాం, అటువంటి తాత్పర్యం మనకు ఉండాలి. దేవుని వాక్యం గురించి ప్రాక్టికల్గా అరగంట ఎన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. లోకమును కదిలించిన వారు, లోకానికి వెలిగించిన వారు, లోకముకు ప్రయోజకులు కలిగిన వారు, దేవుని వాక్యాన్ని గణపరిచిన వారు తప్ప మరొకరు కాదు. ఈరోజు నువ్వు వాడుకుంటున్న ఏ స్మార్ట్ జీ, ఏ ఆండ్రాయిడ్, ఏ ఓపో, ఏ వైవో, ఏ రియల్మీ, ఏ రెడ్మీ, ఏ హానర్ ఫోన్, దాని వెనకాల ఒక ఇశ్రాయేలుడు ఎవరున్నారు? ఒక దేవుని బిడ్డ, ఒక యాకోబు ఉన్నాడు, ఒక ఇశ్రాయేలు ఉన్నాడు. అది చూస్తాం బేతేలు ఒక అనుభవం రేపు. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని వాక్యమును మనం గణపరుచుకుంటాం. మన పిల్లలకు, మన మనవుడు, మన మనవరాళ్లకు ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకుంటాం. ప్రభువా, దేవుని నేను బట్టలు కొనిచ్చాను, ఫోన్ కొనిచ్చాను, ఫీజులు కట్టించాను,
ఎన్ని రకాలుగా నేను చేస్తున్నాను, కానీ నీ వాక్యంలో నన్ను వారిని తీసుకొచ్చే ఒక దోహదం నాకు కావాలి. కాబట్టి మొట్టమొదటిగా అనేకులు చూస్తూ వచ్చాం. ఎడిసన్, ఒక రైట్ బ్రదర్, ఒక సింప్సన్, ఒక అబ్రహాం లింకన్, ఒక మైకిల్ ఫెరాడే, ఒక లూయిస్ పాస్కల్, ఒక బ్లైస్ పాస్కల్. ఈ లోకంలో ఉన్న ఎవరైనప్పుడు కూడా ఒకరోజు దానియేలు దేవుని ముందు వాళ్ళు ఏం చేయాలా? సాగిల. ఆరంభంలో నేను ఎవరైనా బెదిరించవచ్చు, కానీ అంతంలో ఎవరు నీకు క్లైమాక్స్ ఎట్లుండి ఈ సినిమా క్లైమాక్స్, ఈ బైబిల్ అనే సీరియల్, బైబిల్ అనే సినిమా క్లైమాక్స్లో ఎవరైతే నేను బెదిరించారో వారే నీ యొక్క పాదముల దగ్గర తీసుకొస్తాడు. దానియేలు దేవుడే జీవము గల దేవుడు అని వారు గుర్తించారు. దానికి కారణము వాళ్ళు గణపరిచారు దేవుని. దానియేలు గణపరిచాడు, యోసేపు గణపరిచారు. మొట్టమొదటిగా దేవుని చిత్తము చేయవారు నిత్యం. వాట్ ఆర్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం మొదటిగా నీవు నేను పరిశుద్ధంగా ఉండుటై. అంతం వరకు ప్రభువా నా పరిశుద్ధతను పోగొట్టుకునే సమస్త మాలిన్యం, డాగు, నీకు ఆయాసమైనది, అసహ్యమైన నా జీవితంలో నీ వాక్యము చేత నేను తొలగించుకుంటానని ఒక సవాల్ విసిరేసుకుంటాం. నా అపవిత్రమైన కళ్ళు, దృష్టి, నోటు అన్నీ కూడా లార్డ్ గివ్ మీ అ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితం ద్వారా మన జీవితం దేవుని కొరకై మన జీవితం, అదే దేవుని చిత్తం. రెండోదిగా మనం దేవునికి స్తుతియాగము చెల్లించుట. మీ విషయంలో, నా విషయంలో కూర్చొనే మీరు నా విషయంలో దేవుని ఒక చిత్తము. మూడోదిగా మన సత్ప్రవర్తన. చదవండి. మూడోదిగా చదవండి, చెప్పండి. బాప్తిజం. ఓకే, అనగా సాక్ష్యము. బాప్తిజం అనగా బీయింగ్ అ టెస్టిమనీ ఫర్ గాడ్. దేవుని కొరకు మనం బాప్తిజం తీసుకొని దేవుని కొరకు సాక్ష్యంగా జీవించడమే. దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని నిరాకరించకుండా యేసుప్రభు నోట్లోనే ఆ మాట వచ్చిందంటే ఎంత సీరియస్. ఎన్ని సంవత్సరాలుగా దేవుని సేవకుడు, ఎన్ని సంవత్సరాలుగా సంఘంలో ఉన్నట్టు బాధ్యులు, పెద్దోళ్ళు, ఈ సంఘం నడిపించే వారికి చెప్తూ వచ్చారు, అమ్మ బాప్తిజం తీసుకో, అమ్మ రక్షింపబడు, అమ్మ మారు మనసు, దేవుని చిత్తం. అందుకే మొదటి వచనంలోనే ఏముంది? మొదటి వాగ్దానంలో ఏముంది? ఆయన మనుషులందరూ రక్షణ పొందవలెనని ఇచ్చేయించుచున్నాడు. డిజైర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క డిజైర్ దట్ యూ అండ్ ఐ మస్ట్ బీ బోర్న్ అగైన్. మనం రక్షింపబడాలా అనేది దేవుని చిత్తం. కానీ ప్రియమైన వాళ్ళ దేవుని చిత్తంలోను దేవుని కొరకు సాక్ష్యం. నాలుగోదిగా మన సత్ప్రవర్తన. మన స్కూల్లో, కాలేజ్లో, బస్ స్టాండ్లో, ఎక్కడైనా కూడా ఇది దేవుని చిత్తం. మన ప్రవర్తన ద్వారా మన భార్య, మన భర్త, మన పిల్లలు, మనందరూ కూడా మారిపోవాలి. నిజమా కాదు? చివరిగా ఐదోదిగా దేవుని చిత్తం ఏమై ఉన్నది? మనం అంతం వరకు కూడా ఎత్తబడే సంఘము. మనం ఎవ్వరు కూడా నాశనం అయ్యేది, ఎవరు కూడా పోగొట్టుకునేది, ఆయన లేపుట, అంతం వరకు కూడా వాళ్ళని పోగొట్టుకుండా ఉండుట అయ్యే దేవుని యొక్క చిత్తం. సింపుల్గా 5 విషయాలు చూస్తాం. కాబట్టి ఆ విధంగా మన జీవితాన్ని మనం అలవడించుకొని, ప్రభువా నీ చిత్తము, నీ చిత్తము, నీ చిత్తము అని ఎన్నోసార్లు నేను ప్రార్థిస్తూ వచ్చాం. ఈరోజు నీ చిత్తము దాన్ని తేటగా నువ్వు బయలుపరిచావు. కాబట్టి లార్డ్, ఐ విల్ టేక్ అ డెసిషన్ ఆన్ February 20th, 02/20 టు లివ్ అకార్డింగ్ టు యువర్ విల్. నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని నేను మలుచుకుంటాను అని ఆ విధంగా ఈ బైబిల్ స్టడీలో ప్రభు మనకు సహాయము చేయనుగాక. దేవుడి వాక్యమును ఆయన దీవించి ఆశీర్వదించు. ప్రార్థన. చిన్న కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మోకరించండి. దేవుని దాసుడు ప్రార్థించే ముందు చిన్న తీర్మానం చేసుకోండి. చిన్న తీర్మానం. ఒకవేళ లేట్ అయినా ఒక 20 నిమిషాలు, 2 రోజులు, రేపు మన సాయంకాలం వరకే, ఉదయం కాలం దయచేసి ప్రార్థన చేయండి. చిన్న తీర్మానం చేసుకో. మై వే ఆఫ్ ప్రీచింగ్, మై వే ఆఫ్ ప్రజెంటేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం కాదు. అమ్మాయి, సహోదరి, సహోదరా కళ్ళు మూసుకో. ఎవరు లేచిపోకండి, కూర్చోమ్మా. యవనస్తులు, సహోదరి, నీ చేతిలో బైబిల్ ఉందా? మోకరించి. చిన్న తీర్మానం. ప్రేమతో ప్రభు పిలుస్తున్నాడు. నేను హెచ్చరించి గద్దించేదానికి రాలేదు. ఇక్కడ దేవుని దాసుడు ఉన్నారు, ప్రేమతో పిలిచారు. దేవుని వాక్యం, దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తాం. నీ జీవితంలో చిన్న తీర్మానం చేసుకో. ప్రభు ఈ రాత్రి బైబిల్ స్టడీ కొరకు తీసుకొచ్చా. ఎన్నో ఆలోచనలతో నువ్వు వచ్చి ఉంటావు. ఏం వినాలని వచ్చి ఉంటావు నేనైతే ఎరగను. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు, నా కొరకు, ఇతరులకు బోధించి నేను భ్రష్టుడిగా కాకుండా నేను కూడా సరి చేసుకుంటా. బైబిల్ స్టడీ ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనది, అనేకుల జీవితాన్ని మార్చే శక్తి గలది దేవుని వాక్యం. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు, పుస్తకాలు మనకు అవగాహన, గ్రహింపిస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ ద ఓన్లీ బుక్ దట్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్
నా జీవితాన్ని మార్చే శక్తి గల ఏకైక పుస్తకం దైవ గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్. అది మీ చేతిలో ఉందమ్మా. అక్క, అయ్యా, అన్న, సహోదరి, సహోదరుడా, స్నేహితుడా, అటువంటి జీవ గ్రంథం నీ చేతిలో పెట్టుకొని నీ జీవితంలో పరిశుద్ధత లేదా, మార్పు లేదా, ప్రవర్తన లేదా, దేవుని బైబిల్ అంతట్లో తన పరిశుద్ధతను కోరుతున్నాడు. ఆయన వాక్యమును హృదయంలో ఉంచుకునడం ద్వారా నువ్వు ఎక్కడ వెళ్ళినా దేవుని కొరకు పరిశుద్ధంగా నువ్వు జీవించగలుగుతావు. రెండోదిగా, నీ జీవితంలో నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రతి దాని విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించి సంఘంలో ప్రకటించినప్పుడు, ఎవరైనా మీటింగ్ పెట్టుకుంటారా అన్నప్పుడు, ఇదో నేను ఉన్నానన్నా చిన్నగా పెట్టుకో, నువ్వు పెద్దగా చేయాల్సిన కృతజ్ఞత చెల్లించి నీ విషయంలో, నా విషయంలో అది దేవుని చిత్తం. దేవునికి కృతజ్ఞత చెల్లించడం మనం నేర్చుకోవాలి. మూడోదిగా, మనం ఆయన కొరకు రక్షణ, మారు మనసు, బాప్తిజం, సాక్ష్యం ఇచ్చేది నేర్చుకోవాలి. నాలుగోదిగా, మన ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా మనం దీనులై తగ్గించుకొని, పేతురంతట్లో కూడా ప్రవర్తన, శ్రమ పడినప్పుడు మన ప్రవర్తన, దేవుని నిమిత్తమై దేవుని చిత్తానుసారంగా మన ప్రవర్తన. ఐదోదిగా, మనం అంతం వరకు దేవుని కొరకు నిలిచి ఉండుటయే దేవుని చిత్తం, ఎత్తబడే సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు తీర్మానం చేసుకొని ఈ రాత్రి నీ జీవితంలో ఒక నూతనమైన రాత్రిగా ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ రాత్రి నిష్ప్రయోజకుడైన మీ దాసుని నిలబెట్టుకొని, అల్పుడు ఎన్నిక లేని వాడను, ఒకప్పుడు దూషించిన వాడను, దేవుడు లేదు, దయ్యము లేదని, అయ్యా నా జీవితంలో తెగిపోయిన గాలిపట్టం లాంటి నా జీవితం, ఎన్నోసార్లు మరణానికి పాత్రుడు ప్రభువా, నేను భౌతికమైన నిత్యమైన మరణానికి వెళ్ళిపోవాల్సినట్టు నన్ను అయ్యా నువ్వు కాపాడావు. నాయనా తండ్రి, నా జీవితానికి నువ్వు ఇచ్చిన బోనస్ ఇయర్స్ కొరకు స్తోత్రాలు. నీ కొరకై ప్రభువా జీవించడానికి సాక్ష్యంగా నిలబెట్టుకున్నావు. నేనెక్కడైనా తప్పిపోతుంటే నీ వాక్యం ద్వారా నన్ను సరిచేస్తూ వచ్చావు. నీ ప్రజలను నేను హెచ్చరించడమో గద్దించడమో కాదు, నా అనుభవంలో పంచుకుంటున్నాను ప్రభువా, కేవలం వారితో షేర్ చేసుకుంటున్నాను ప్రభువా. నీ వాక్యపు వెలుగులో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా యవన బిడ్డలు కానీ, చేరుచ్చిన దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, దేవుని సంఘం, ఇక్కడ ఉన్నటి ఆత్మీయులు, అనుభవస్తులు బట్టి కూడా స్తోత్రాలు ప్రభువా. వారు నాతో కూడా వారు ఏకీభవించేవారుగా ఉన్నారు. ఓ నాయన, ఈ కాలపు ఈ తరం వాళ్ళు ఎంతో తండ్రి భ్రష్టు పట్టిన తరంలో ఉన్నాం. ఈ దినాల్లో లోకంలో ఎంతో ప్రభావం, స్కూల్లో, కాలేజెస్లో భయంకరమైన ప్రభావితంగా అయిపోతున్నాం. ఫ్రెండ్స్ ద్వారా ప్రభావం, లోకంలో ప్రభావంగా నీ వాక్యం మనం ప్రభావితంగా చేయము ప్రభా. పరిశుద్ధంగా చిత్తానుసారంగా జీవించుటకు సిద్ధపరచండి. మా ప్రవర్తన ప్రభా నీకు తగినట్టుగా ఉండటకు సహాయం దయచేయండి. రాత్రి నువ్వు తీసుకొచ్చిన లేఖన భాగముల కొరకై స్తోత్రాలు. చేరొచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలతో, వారితో కలిసి నేను కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకై, నీ బిడ్డలతో నాకు ఇచ్చిన సహవాసం కొరకై వందనాలు. నీ దాసుడు స్టీవెన్ అన్న ద్వారా నేను ఇక్కడ రాగలిగాను. మీ దాసుడు డానియల్ అన్న ద్వారా ఇక్కడ నిలబడగలిగినాను. నిన్ను బట్టి, నీ యొక్క దాసులు బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.